జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడిని పట్టుకోగలిగారు. ఒక్కసారి మనం ఇక్కడికి కూడా వెళదాం. బహుశా ఇదిగో ఒక్కసారి ఇక్కడ నుంచే దూకి వచ్చాడు. తను ఈ ప్రదేశంలో నుంచే దూకి వచ్చాడు. ఒకసారి దూకడానికి ఎంతవరకు అవకాశం ఉంటుందో మనం కూడా చూద్దాం. ఎస్, అవును. సో మనం మైక్ పట్టుకుని ఒంటి చేత్తోనే ఇలా దూకటానికి అవకాశం ఉంది అంటే వాడికి ఇంకా అవకాశం ఉంటుంది. సో ఇదిగో ఇలాగే దూకొచ్చాడు. ఇటువైపు నుంచే వచ్చాడు ఆ దుండగుడు. ఇది 3rd ఫ్లోర్. ఇటువైపు నుంచే దూకొచ్చి అటువైపు దూకి ఆ ఇంట్లో వెళ్ళి సహస్రాన్ని చంపేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బహుశా సీసీ కెమెరాస్ ఏమీ లేవు. ఈ గోడ పక్క నుంచి మనం ఇలా వెనక్కి వెళుతూ ఉంటే ఈ సీసీటీవీలో ఎక్కడా కూడా రికార్డు కావడం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ మెట్లు ఉన్నాయి. నేను ఒకసారి 4th ఫ్లోర్కి వెళ్తాను. ఒక్కసారి ఎస్, ఇక్కడ మనకి మెట్లు ఉన్నాయి అండ్ లిఫ్ట్ కూడా ఉంది. ఎస్, మనం 4th ఫ్లోర్కి వచ్చేసాం. ఇదిగో ఇదే 4th ఫ్లోర్. అంటే రోజు ఇక్కడ నుంచి చూస్తుంటుంటాడు. ఇక్కడ నుంచి ఆ యువకుడు ఆ బిల్డింగ్ని ఉంటాడు. ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, ఈ 3rd ఫ్లోర్లో నుంచి ఎవరికంటా పడకుండా ఎలా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాడు. రోజు బస్సు ఇక్కడికి వచ్చి ఉండేవాడు. ఇక్కడున్న ఏ సీసీటీవీలోనూ కూడా ఇది రికార్డ్ కావడానికి అవకాశం లేదు. సో ఇక్కడ నుంచి వచ్చి ఏం చేశారంటే ఆ రోజు కూడా ఉదయం వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోయారు అని తెలిసిన తర్వాత ఇక్కడి నుంచి పసిగట్టి మళ్ళీ కిందకు వచ్చాడు. ఈ ఫ్లోర్లోనే, ఇదే 4th ఫ్లోర్, ఈ బిల్డింగ్లోనే ఉంటున్నాడు. పక్కింటి అబ్బాయే ఈ ఫ్లోర్లోనే ఉంటున్నాడు. ఆ మైనర్ బాలుడు ఆ 3వ బిల్డింగ్లో ఉన్న స్కూల్లోని ఇప్పుడు నేను మిమ్మల్ని స్కూల్ దగ్గర కూడా తీసుకెళ్తాను. ఆ స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నాడు ఆ పిల్లాడు. సో ఇటువైపు నుంచే దూకి కిందకు వచ్చేసాడు. మళ్ళీ ఫ్లోర్కి 3rd ఫ్లోర్కి వచ్చేస్తున్నాను. ఇదిగో ఆ 5th ఫ్లోర్లోనే ఉన్నాడు. ఒక్కసారి ఎవరైనా మాట్లాడతారేమో చూద్దాం. ఈ బిల్డింగ్లోనే ఉన్న వ్యక్తి చంపేశాడు అని బహుశా ఏమంటారు. నేను ఈ ఇంట్లో వాళ్ళు చెప్పడానికి స్పందించడానికి సిద్ధంగా ఉన్నారో లేదో చూద్దాం. ఇక్కడ కూడా మనకి ఎవరో ఉన్నారు. సో ఇదంతా కూడా గ్రూప్ హౌస్. సో ఒక్కసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చాడు. బహుశా ఆ రోజు ఈ గేట్ కూడా క్లోజ్ చేసి ఉంటుంది. సో ఎవరో వస్తున్నారు. ఒకవేళ వస్తే మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డోర్ ఓపెన్ చేసే ఉంది అండ్ ఓకే, ఈ డోర్ కూడా ఓపెన్ చేసి ఉంది. కానీ చూద్దాం. ఎందుకంటే ఈ బిల్డింగ్లో ఉన్న వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అంత పెద్ద మర్డర్ చేసిన వ్యక్తి ఈ ఇంట్లోనే తమతో పాటే రోజు తమ ముందే తిరుగుతూ ఉండేవాడు అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. అటువైపు ఎవరు ఉన్నారు, ఒకసారి మనం వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అమ్మా, ఆ పిల్లాడు చంపేశాడు మీ కళ్ళ ముందు ఉండే రోజు తిరిగే పిల్లాడని తెలిసిన తర్వాత ఏమనిపించింది మీకు? ఒకసారి రెండమ్మా, ఒక్కసారి ఇట్రా అమ్మా. మీరు రోజు చూస్తూ ఉండారా ఆ పిల్లాడిని? మీరు అనుకోలేదు కదా ఆ మర్డర్ జరిగిన తర్వాత వీడు అయ్యి ఉంటాడని అనుకోలేదు కదా? అయ్యా ఒకసారి ఇటు వస్తారా అయ్యా? ఈ బిల్డింగ్ వాచ్మేనా? ఒకసారి ఇటు రా అయ్యా, పర్వాలేదు, ఏం కాదు. అంటే మామూలుగా ఎప్పుడైనా చూస్తుంటావు కదా ఆ పిల్లాడిని నువ్వు? ఓకే, నేనే వస్తాను. ఓకే, మనం ఓకే, ఇక్కడైతే ఎవరు డోర్ ఓపెన్ చేయట్లేదు. ఇంకొకసారి నేను కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తాను. సో ఎవరైనా వస్తే ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఇదే బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. కానీ ఎంత ప్లాన్ చేశాడు, ఈ ఇంట్లో నుంచి దూకి అటువైపు రావాలి, ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి, గ్యాస్ లీక్ చేయాలి, గ్యాస్ లీక్ చేసిన తర్వాత డబ్బులను దొంగిలించిన తర్వాత ఫైర్ చేసేసేయాలి అని ఇంత క్రిమినల్గా ప్లాన్ చేశాడు. దీనికి అంతటికీ కూడా కారణం నెట్లో
నెట్లో ఉన్నటువంటి చాలా క్రైమ్ సీన్స్ అతను చూస్తుంటుంటాడు, చాలా క్రైమ్ సీరియల్స్ కూడా అతను చూస్తూ ఉంటుంటాడని తెలుస్తూ ఉంది. సో బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక పౌరురాలు ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారంతో ఈ కేసుని పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించగలిగారు. ఇదిగో చూడండి ఒకసారి, ఇలాగే వచ్చాడు, ఇట్లానే వచ్చాడు, ఇలా వచ్చి దూకి ఇదిగో ఇటువైపు నుంచి వచ్చాడు. ఇటువైపు నుంచి వచ్చిన తర్వాత ఇక్కడే ఈ ఇంట్లోకి వెళ్ళాడు. సో పైకి మనకి టెర్రస్ కూడా ఉంది, బహుశా ఇక్కడే దాక్కుని ఉంటాడు. ఓకే, పోలీసులు కూడా వచ్చారు, నిన్న ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళ పేరెంట్స్ని కూడా అదుపులోకి తీసుకున్నారండి. కిందకి వెళ్ళిపోతాం. ఓకే ఓకే సరే, ఓకే, ఆ అబ్బాయిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో మనం ఈ గదిలోనే చంపిన తర్వాత మళ్ళీ అటువైపు నుంచే దూకి వెళ్ళిపోయాడు. ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంది, ఇది థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి భవనం. ఒక్కసారిగా మీరు ఇదిగో ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు, ఈ ఇంట్లో ఉన్న సంజయ్ ఈ ఇంట్లోనే ఉంటాడు, ఈ పోర్షన్లోనే ఉంటాడు. అతనిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు తొలుత, కానీ అతను కాదు. కానీ ఏమై ఉంటుంది, ఎవడై ఉంటాడు, అంత కిరాతకంగా చంపిన ఆ దుర్మార్గుడు ఎవడై ఉంటాడు అనే భయం అందరిలోనూ వ్యక్తమైంది. ఈ పక్కింట్లోనే ఉన్న అబ్బాయి, పక్క స్కూల్లోనే చదువుతున్న ఆ పిల్లాడు, పైగా ఆ చంపబడిన సహస్ర తమ్ముడు చదువుతున్న స్కూల్లోనే ఆ పిల్లాడు కూడా చదువుతున్నాడు, 10వ తరగతి. ఒక్కసారిగా ఆ విషయం తెలిసిన తర్వాత అందరూ షాక్కు గురయ్యారు, భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతని జీవితం మాత్రం ఇదైపోయినట్టే. సో అందరూ ఈ హౌస్ ఓనర్స్ ఇక్కడ ఉంటారు, వాళ్ళు కూడా షాక్కు గురయ్యారు. రోజు తమ ముందు తమ పక్కింట్లో ఉన్నటువంటి అబ్బాయి అనేది తెలిసిన తర్వాత